ఆ అబ్బాయి దొంగచాటుగా ఒక రొట్టె ముక్కను తీసుకుని జేబులో దాచుకుపోతున్నంతలో వెనుక నుండి ఒక వ్యక్తి అతన్ని పట్టుకున్నాడు. కాని ఆ వ్యక్తి తిట్టడానికి బదులు తానే వెళ్లి రొట్టె కొని ఆ అబ్బాయి చేతిలో పెట్టాడు. ఆ అబ్బాయి నేలపై కూర్చుని చాలా రోజులుగా ఏమీ తినని వాడిలా తినసాగాడు. ఈ దృశ్యాన్ని చూసి జాన్ హృదయం ద్రవించింది. ఆ అబ్బాయికి స్నానం చేయించడానికి సముద్ర తీరానికి తీసుకెళ్లాడు. అతని శరీరంపై జాన్ కన్ను పడగానే అన్ని పాత గాయాల గుర్తులు కనిపించాయి. అదే క్షణంలో జాన్ ఇకపై ఈ అబ్బాయి ఒంటరిగా ఉండకూడదని మనసులో నిర్ణయించుకున్నాడు. అతన్ని తన దగ్గరే ఉంచుకోవాలని అనుకున్నాడు. రాత్రి ఇద్దరూ కారులో నిద్రపోయారు. కానీ ఉదయం జాన్ నిద్రలేచేసరికి ఆ అబ్బాయి మాయమయ్యాడు. వెళ్తూ వెళ్తూ అతను జాన్ కష్టపడి సంపాదించిన డబ్బునంతా కూడా తీసుకుపోయాడు. డబ్బు పోయిన దానికన్నా తాను దయచూపిన వాడే తనని మోసం చేశాడనే బాధ జాన్ను కుంగదీసింది. అదే షాక్ లో అతనికి గుండెపోటు వచ్చింది. అప్పుడే అతని నమ్మకమైన శునకం హ్యాపీ అతని దగ్గరకు వచ్చి వాసన ద్వారా అతనికి మందులు తీసుకోవాలని గుర్తు చేసింది. బహుశా తేడా ఇంతేనేమో, మనిషి మర్చిపోతాడు, కానీ ఒక కుక్క ఎప్పటికీ తనపై చూపిన ఉపకారాన్ని గుర్తుంచుకుంటుంది. ఇప్పుడు జాన్ దగ్గర ఇల్లు లేదు, డబ్బు లేదు. కొంతకాలం క్రితం ఫ్యాక్టరీలో ఉద్యోగం కూడా పోయింది. వయస్సు పెరగడం వలన కొత్త ఉద్యోగం దొరకడం దాదాపు అసాధ్యం. పైగా గుండె జబ్బు పరిస్థితిని మరింత దిగజార్చింది. తన భార్యకు ఇదంతా చెప్పాలని ఆలోచిస్తుండగా ఆమె అతనికి విడాకుల పత్రాలు అందించింది. ఆ రోజు జాన్ అంతర్గతంగా పూర్తిగా కుప్పకూలిపోయాడు. అతను కొన్ని పాత సామాగ్రిని సర్దుకున్నాడు. హ్యాపీని వెంటబెట్టుకుని ఒక పొడవైన అపరిచిత రహదారిపై బయలుదేరాడు. ఒకరోజు అతను తన పాత వస్తువులను అమ్మడానికి ఒక సెకండ్ హ్యాండ్ షాప్ కి వెళ్లాడు. కానీ దుకాణదారు పూర్తిగా నిరాకరించాడు. నిరాశ చెంది తిరిగి కారులోకి రాగా హ్యాపీ నొప్పిగా మూలగడం చూశాడు. జాన్ వెంటనే దానిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స జరిగింది, కానీ బిల్లు ఇంత ఎక్కువగా ఉంది అంటే జాన్ దగ్గర ఏమీ మిగలేదు. నిస్సహాయంగా అతను మళ్లీ అదే దుకాణానికి వెళ్లాడు. చివరికి దుకాణదారుడు అతని సామాను కొన్నాడు. ఆ డబ్బుతో అతను చికిత్స బిల్లు చెల్లించి ప్రయాణానికి కొంచెం డబ్బు మిగుల్చుకున్నాడు. దారిలో అతను హ్యాపీ కోసం ఒక కేఫ్ నుండి కొంచెం ఆహారం కొన్నాడు. అక్కడి సంభాషణలో ఆ కేఫ్ యజమాని కూడా కుక్కలను చాలా ప్రేమిస్తారని అతనికి తెలిసింది. బహుశా ఇదే హ్యాపీకి మంచి ఇల్లు అవుతుందని జాన్ భావించాడు. అతను చిన్న చెక్క డాగ్ హౌస్ పై దాని పేరు రాశాడు. నవ్వుతూ దానిని కౌగిలించుకున్నాడు మరియు యజమానికి దాని పట్టి లీష్ ఇచ్చాడు. అప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. కాని అతను కారు స్టార్ట్ చేయగానే హ్యాపీ బిగ్గరగా మొరగడం ప్రారంభించింది. జాన్ దానిని శాంతంగా ఉండమని చెప్పాడు, కాని అది వినలేదు. అది తన యజమాని దగ్గరకు తిరిగి చేరుకోవడానికి పట్టీని తెంచడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇది చూసి జాన్ కళ్ల నుండి నీళ్లు వచ్చాయి. చివరికి అతను ఓటమిని అంగీకరించి హ్యాపీని తన దగ్గర ఉంచుకున్నాడు. ఇప్పుడు వారి దగ్గర ఏమీ మిగలలేదు. పెట్రోల్ లేదు, ఆహారం లేదు. జీవితం ఏదో విధంగా నడుస్తోంది. ఇద్దరూ నగరం చెత్తబుట్టల్లో ఆహారం వెతుక్కునేవారు. ఏది దొరికితే దానితోనే సరిపెట్టుకునేవారు. సమయం గడిచిపోయింది మరియు చలి ఆకలి జాన్ను బలహీనపరిచాయి. అతని జబ్బు కూడా పెరుగుతోంది. ఒక రోజు తన సమయం దగ్గర పడిందని అతనికి అనిపించినప్పుడు హ్యాపీ స్వేచ్ఛగా ఉండి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని అతను కారు తలుపు తెరిచాడు. కానీ అప్పుడే అతని కన్ను సీటు కింద పడింది. నిజానికి హ్యాపీ ప్రతిరోజు చెత్త నుండి ఆహారం వెతికి తెచ్చి అత్యుత్తమ భాగాన్ని తన యజమాని కోసం దాచి ఉంచేది. జాన్ చివరిసారిగా నవ్వాడు. అతని కళ్లలో గాఢమైన కృతజ్ఞత కనిపించింది. అతను హ్యాపీని చూసి ఇలా అన్నాడు, మళ్లీ జన్మంతు ఉంటే తప్పకుండా కలవాలి.